మీకు తెలుసా అది గారు అంటే పాలిటిక్స్‌లోకి వస్తే నాకు నెగటివిటీ పెరుగుతుంది. ఇలాంటివన్నీ ఎదుర్కోవాల్సొస్తుంది అని? పాలిటిక్స్ అన్నప్పుడే ఇలాంటివి ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు అవతల ఎవడైతే నన్ను టార్గెట్ చేయాలనుకుంటాడో వాళ్ళు టార్గెట్ చేస్తుంది కూడా వ్యూస్ కోసమేరా. ఓహ్! ఇప్పుడు వాళ్ళు ఇంకెవరి గురించి అయినా మాట్లాడితే ఎవడో చూస్తాడు. నా గురించి మాట్లాడితే చూస్తారేమో. ఎందుకంటే నేను నమ్మిన నాయకుడు చాలా గొప్ప నాయకుడు. నేను నమ్మిన నాయకుడు ధనవంతుడు కాకపోవచ్చు కానీ గుణవంతుడు. నేను నమ్మిన నాయకుడు పండక్కి వాళ్ళ కుటుంబంతో టైం గడపకపోవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కుటుంబానికి దగ్గర అవుతున్నాడు. నేను నమ్మిన నాయకుడు సీట్ల విషయంలో తగ్గి ఉండొచ్చు కానీ అభివృద్ధి విషయంలో అస్సలు తగ్గే టైపే కాదు. నేను నమ్మిన నాయకుడు కార్యకర్తలకు ఎప్పుడూ కూడా ఆయన దూరం కాడు. అది వైసీపీ కార్యకర్త అయినా జనసేన కార్యకర్త అయినా అందరినీ ఈక్వల్గా చూస్తాడు. ఓన్లీ ఎవరైతే బూతులు తిట్టే నాయకులు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఆయన వ్యతిరేకం. నేను నమ్మిన నాయకుడు అసలు జనాభా లెక్కల్లో ఒక్కడు కాదు, లెక్కలేనంత జనాభాకి ఒకే ఒక్కడు.